కేంద్ర మంత్రి బండి సంజయ్కు గట్టి షాక్ తగిలింది. బండికి తగిలిన ఆ షాక్ ప్రతిపక్షాల నుంచి అనుకుంటే పొరపాటే. స్వయాన ఆయన సుపుత్రుడు నుంచే బండి వివాదాలకి నిలిచారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చుట్టూ వివాదాలు చుట్టుముట్టాయి. కార్పొరేట్ స్థాయి నుంచి కేంద్ర మంత్రి వరకు ఎదిగిన బండి సంజయ్కు పుత్రుడి రూపంలో పదవి ఖండం ఎదురయ్యే పరిస్థితులు తలెత్తాయి. బండి సంజయ్ తెలంగాణలో ఒక బ్రాండ్. తనదైన శైలిలో బీజేపీ పార్టీని గ్రామీణ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆయన సొంతం. వేదిక ఏదైనా ఆయన పేరు వస్తే కార్యకర్తల్లో ఉత్సాహం ఊపందుకుంటుంది. ప్రజా సంగ్రామ యాత్రతో ఊరూరా బీజేపీ పుంజుకునేలా చేసింది బండి సంజయ్ అనే బ్రాండ్. రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ ప్రతిపక్షం లేకుండా చేసిన సందర్భంలో బీజేపీ రూపంలో ప్రతిపక్షాన్ని తీసుకొచ్చిన ఘనత బండి సంజయ్ది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీకి 48 కార్పొరేట్ స్థానాలను తెచ్చిపెట్టిన ఘనత బండి సంజయ్ది. ఆయన ట్రాక్ రికార్డ్ బాగా ఉన్నప్పటికీ ఆయన కొడుకు మూలాన ఆయన వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతింటోంది. మేము కేవలం ఎఫ్ఐఆర్ మీద మాట్లాడుతున్నాం. ఇంకా కొత్త థియరీ తీసుకొస్తున్నారు బీజేపీ వాళ్ళు. ఇది బీఆర్ఎస్ వాళ్ళు చేయిస్తున్నారు. అయ్యా బాబు బీజేపీ మిత్రులారా, మీ అజ్ఞానాన్ని మళ్ళొకసారి బయట పెట్టుకోకండి. అసలు కరీంనగర్లో ఎఫ్ఐఆర్ అయ్యేదాకా మాకు ఈ సంగతి తెలియదు. కరీంనగర్లో ఎఫ్ఐఆర్ ఎవరు చేసిండ్రని చూస్తే బండి సంజయ్ కొడుకు ఫిర్యాదుదారుగా బాధితుడిగా ఎఫ్ఐఆర్ ఇచ్చిండు. అప్పటిదాకా మాకు తెలియదు. అప్పుడు అసలు బండి సంజయ్ కొడుకును హనీ ట్రాప్ వేయాలని, హనీ ట్రాప్ అంటే లైంగికంగా లోపరుచుకొని ఆయన నుంచి డబ్బులు గుంజాలని ఒక మహిళ, తర్వాత ఒక అమ్మాయి, తర్వాత వాళ్ళ కుటుంబం అంతా కూడా ప్రయత్నం చేస్తుంది. హనీ ట్రాప్ అని మీరు థియరీ తీసుకొచ్చి ఆ ఎఫ్ఐఆర్ కాపీ మీరు సర్క్యులేట్ చేస్తుంటే అప్పుడు అసలు విషయం బయటపడ్డది. అంతవరకు మాకు తెలియదు ఈ విషయం. సాధారణంగా తమ ప్రత్యర్థి రాజకీయ నాయకుల ఎత్తుగడలను పరిశీలిస్తూ రాజకీయాల్లో ముందుకు వెళ్తారు. కానీ ఎంపీ బండి సంజయ్ మాత్రం తన కొడుకు కదలికలను పర్యవేక్షిస్తూ రాజకీయాల్లో అడుగులు వేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. బండి సంజయ్ కొడుకు మీద ఓ మైనర్ అమ్మాయి పెట్టిన కేసు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. తన మీద అత్యాచారానికి పాల్పడ్డాడని మైనర్ అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. దీంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలని, కేంద్ర ప్రభుత్వం ఆయన్ను బర్తరఫ్ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక గతంలోనూ బండి సంజయ్ కొడుకు భగీరథ్ తన తోటి విద్యార్థులను కొడుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. రాజకీయాల్లో ఉండే నాయకులు, మరీ ముఖ్యంగా జననేతలుగా పేరు పొందిన వారు తమ కుటుంబ సభ్యుల నడవడిక మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కుటుంబ సభ్యుల తప్పుడు పనులు రాజకీయ పదవులకు అడ్డుగా మారే అవకాశం ఉంది. తాజాగా బండి సంజయ్ కొడుకు వ్యవహారం ఆయన ప్రతిష్టను దెబ్బతీయడంతో పార్టీని ఇరకాటంలో పెట్టింది. బేటీ పడావో బేటీ బచావో అన్న బీజేపీ నినాదాలకు పార్టీ నాయకులే తూట్లు పొడుస్తారా అంటూ విమర్శలు వస్తున్నాయి. చాతగాని మూర్ఖులు, ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు ఇలా ఏదో చేసి బండి సంజయ్ని గాని భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పడితే నేను ఫామ్ హౌస్ లో ఎలకని కాదన్నా, నేను నా అయ్య పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా, నా తాత పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా, ఏదో జెండా పెట్టి అంటే రాలేదన్నా. నేను కాశాపు జెండాను, కమలపు జెండాను భుజం మీద మోసుకొని సామాన్య కార్యకర్తగా నా రాజకీయం ప్రారంభించి ఒక రాష్ట్రీయ స్వయం సేవక, ఒక ఏబీవీపీ కార్యకర్తగా, ఒక యువమోర్చా కార్యకర్తగా, ఒక నరేంద్ర మోడీ శిష్యునిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నప్ప సగర్వంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తని తలెత్తుకొని తిరిగి పనిచేస్తున్నప్ప తల వంచే పని చేయన్నా. తన కొడుకు మీద వచ్చిన ఆరోపణల మీద స్పందించిన బండి సంజయ్ ఇదంతా బీఆర్ఎస్ కుట్రేనంటూ కాలం అన్నింటికీ సమాధానం చెప్తుందని అన్నారు. రాజకీయ కుట్రలో భాగంగా ఇదంతా చేస్తున్నారని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. నిజానికి రాజకీయాలకు కాదేది అనర్హం అన్నట్టుగా ఇప్పటికే కుల, మత, వర్గ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఇక ప్రత్యర్థులను పడగొట్టాలనే ఉద్దేశంతో వ్యక్తిగత, కుటుంబ సభ్యులను కూడా లాగేందుకు ఎంతమాత్రం ఆలోచించని స్థాయికి రాజకీయాలు మారిపోయాయి.